హాయ్ హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంకా స్టోర్ బై వాల్యూ అండ్ స్టోర్ బై రిఫరెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవడానికి ర్యామ్ లో మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ ర్యామ్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి, స్టాక్ అండ్ హీప్ మెమరీ. స్టాక్ అనేది స్టాటిక్ మెమరీ, ఫిక్స్డ్ గా ఉంటుంది. బట్ హీప్ అనేది డైనమిక్ మెమరీ, అంటే మెమరీ సైజ్ వేరీ అవుతుంది. స్టాక్ అనేది వేరియబుల్ రిఫరెన్సెస్, ఫంక్షన్ కాల్స్ ఇలాంటి వాటిని స్టోర్ చేసుకుంటుంది. అండ్ హీప్ మెమరీలో ఆబ్జెక్ట్స్, లార్జ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ డైనమిక్ గా స్టోర్ అయ్యే డేటా స్టోర్ అవుతుంది. ప్రిమిటివ్ డేటా టైప్స్ కి ఫిక్స్డ్ మెమరీ అలొకేషన్ ఉంటుంది అండ్ ఆర్ స్టోర్డ్ ఇన్ స్టాక్ మెమరీ. ఇవి సింపుల్ వాల్యూస్ లైక్ నెంబర్స్, బూలియన్స్, స్ట్రింగ్స్ అండ్ వీటి సైజ్ అనేది ప్రెడిక్టబుల్. వీటి సైజ్ ఎంతో మనం ఎస్యూమ్ చేయగలం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లైక్ ఆబ్జెక్ట్స్, అరేస్ అండ్ ఫంక్షన్స్, వీటికి ఫిక్స్డ్ మెమరీ సైజ్ ఉండదు. మెమరీ డైనమిక్ గా అలొకేట్ అవుతుంది అండ్ దే ఆర్ స్టోర్డ్ ఇన్ హీప్ మెమరీ. ఒక 3 వేరియబుల్స్ ని క్రియేట్ చేద్దాం. కాన్స్ట్ x is equal to, దీంట్లో నెంబర్ 20ని స్టోర్ చేద్దాం. అండ్ ఇంకొక వేరియబుల్ కాన్స్ట్ y, దీంట్లో ఒక స్ట్రింగ్ హై, దీన్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ అదర్ వేరియబుల్ కాన్స్ట్ z is equal to, ఈ z లో ఒక ఆబ్జెక్ట్ ని స్టోర్ చేద్దాం విత్ టూ ప్రాపర్టీస్ a అండ్ b. ఇక్కడ ఈ x అండ్ y వీటి మెమరీ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. బట్ z, దీంట్లో ఆబ్జెక్ట్ ఉంది కనుక దీని మెమరీ డైనమిక్ గా ఉంటుంది. x అండ్ y వాల్యూస్ స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. x వాల్యూ 20 అండ్ y వాల్యూ టెక్స్ట్ 8 అండ్ z అనేది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ వాల్యూ హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. a వాల్యూ 100 అండ్ b వాల్యూ 200. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ డేటా వచ్చేసేసి హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది అండ్ దీని రిఫరెన్స్ స్టాక్ మెమరీలో ఉంటుంది. వేరియబుల్ నేమ్ సెట్ కదా, దీనికి ఈ ఆబ్జెక్ట్ మెమరీ అనేది పాయింట్ అయి ఉంటుంది. స్టాక్ మెమరీలో ఉన్న ఈ సెట్ కి హీప్ మెమరీలో ఉన్న ఈ ఆబ్జెక్ట్ మెమరీ అడ్రస్ అనేది పాయింట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ మెమరీ సైజ్ అనేది రన్ టైమ్ లో చేంజ్ అవ్వచ్చు. వన్స్ కోడ్ లో చెక్ చేద్దాం. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, కాన్స్ట్ z అండ్ ఇది ఆబ్జెక్ట్ విత్ టూ ప్రాపర్టీస్, a దీని వాల్యూ 100 అండ్ b దీని వాల్యూ 200. ఇనీషియల్ గా ఈ z ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు బేస్డ్ ఆన్ దీస్ వాల్యూస్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది ఇన్ హీప్ మెమరీ. దీన్ని కన్సోల్ లో ప్రింట్ చేద్దాం. సో దిస్ ఇస్ అవర్ z ఆబ్జెక్ట్ విత్ టూ ప్రాపర్టీస్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లో ఇంకొక టూ ప్రాపర్టీస్ యాడ్ చేద్దాం. z డాట్ c is equal to 300 అండ్ z డాట్ d is equal to 400. ఇక్కడ ఒక టూ డీబగ్గర్ పాయింట్స్ యాడ్ చేద్దాం. లెట్స్ రీలోడ్ ద పేజ్. సో ఇనిషియల్ గా ఇక్కడ z వాల్యూకి టూ ప్రాపర్టీస్ ఉన్నాయి, a అండ్ b. అండ్ ఎగ్జిక్యూషన్ ఈ లైన్ దగ్గర స్టాప్ అయింది ఎందుకంటే మనం బ్రేక్ పాయింట్ పెట్టాం కదా. సో ఇక్కడ ఈ z ఆబ్జెక్ట్ కి ఇంకొక ప్రాపర్టీ c అనేది యాడ్ అవుతుంది. లెట్స్ క్లిక్ ఆన్ దిస్ ప్లే బటన్. సో ఎగ్జిక్యూషన్ ఈ లైన్ దగ్గర కంప్లీట్ అయ్యి ఈ ఫోర్త్ లైన్ దగ్గరకు వచ్చి స్టాప్ అయింది. ఇప్పుడు z వాల్యూ చూస్తే త్రీ ప్రాపర్టీస్, c అనే ప్రాపర్టీ యాడ్ అయింది. సో ఈ రన్ టైమ్ లో అంటే కోడ్ ఎగ్జిక్యూషన్ ఈ పర్టికులర్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొక ఎడిషనల్ ప్రాపర్టీ యాడ్ అయింది కదా. సో బేస్డ్ ఆన్ దట్ మెమరీ సైజ్ అనేది వేరీ అవుతుంది. ఇనిషియల్ గా ఈ టూ ప్రాపర్టీస్ స్టోర్ అవడానికి మెమరీ క్రియేట్ అవుతుంది. బట్ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చి ఇంకొక ఎడిషనల్ ప్రాపర్టీ యాడ్ అయినప్పుడు మెమరీ సైజ్ ఇంకొంచెం పెరగొచ్చు టు స్టోర్ దిస్ ఎడిషనల్ ప్రాపర్టీ. నౌ విల్ క్లిక్ దిస్ ప్లే బటన్ అగైన్. సో ఈ డి ప్రాపర్టీ కూడా యాడ్ అయ్యి z వాల్యూ కన్సోల్లో ప్రింట్ అయింది విత్ 4 ప్రాపర్టీస్. సో ఇలా కోడ్ రన్ అయ్యేటప్పుడు ఆబ్జెక్ట్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంటే బేస్డ్ ఆన్ దట్ హీప్ మెమరీలో ఆబ్జెక్ట్ మెమరీ కూడా వేరీ అవుతుంది ఫర్ నాన్ ప్రిమిటివ్ టైప్స్. నెక్స్ట్ ఇవి ఎలా కాపీ అవుతాయో చూద్దాం. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. లెట్ x is equal to 10. ఈ x కి ఇక్కడ స్టాక్ మెమరీలో మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ లెట్ y వేరియబుల్ క్రియేట్ చేసి ఈ y కి x ని అసైన్ చేద్దాం. x వాల్యూ 10 కదా, ఈ 10 వాల్యూ y లోకి కాపీ అవుతుంది. సో స్టాక్ మెమరీలో y కూడా మెమరీ క్రియేట్ అయ్యి దీంట్లో 10 స్టోర్ అవుతుంది. వీటిని కన్సోల్లో ప్రింట్ చేద్దాం. x వాల్యూ అండ్ ఇది y వాల్యూ. If we check the console, x and
y రెండిటికి వాల్యూ 10 ఉంది. ఇప్పుడు ఈ yకి ఎనీ అదర్ వాల్యూ 40ని అసైన్ చేద్దాం. y వాల్యూ 40కి చేంజ్ అయింది అండ్ దీనివల్ల xకి ఏమీ ఎఫెక్ట్ లేదు. బికాస్ ఈ రెండు ఇండిపెండెంట్ గా స్టోర్ అయినాయి విత్ దేర్ ఓన్ మెమరీ. బట్ నాన్ ప్రిమిటివ్ టైప్స్ అలా కాదు, అవి బై రిఫరెన్స్ కాపీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. లెట్ a is equal to ఆబ్జెక్ట్ విత్ ప్రాపర్టీస్ k, దీంట్లో 100 స్టోర్ అవుతుంది అండ్ m, దీంట్లో వాల్యూ 200 స్టోర్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ అనేది హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. k వాల్యూ 100 అండ్ m వాల్యూ 200 అండ్ దీని రిఫరెన్స్ ఇక్కడ స్టాక్ మెమరీలో ఉంటుంది. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. లెట్ b అండ్ ఈ b కి ఈ a వాల్యూని అసైన్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ a అనేది b లోకి కాపీ అవుతుంది. బట్ ఇది ఎలా కాపీ అవుతుందంటే బై రిఫరెన్స్ కాపీ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయి ఉంది కదా, సో ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న ఈ ఆబ్జెక్ట్ మెమరీకి ఈ b వేరియబుల్ కూడా పాయింట్ అవుతుంది. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ఆబ్జెక్ట్స్ సేమ్ ఈ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తున్నాయి. ఈ a అండ్ b వాల్యూస్ ని కన్సోల్ లో చూద్దాం. ఇది a అండ్ దిస్ ఇస్ b. సో బోత్ a అండ్ b కి ఈ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ b ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ b ఆబ్జెక్ట్ కి ఇంకొక ప్రాపర్టీ n అనే ప్రాపర్టీని యాడ్ చేసి దీనికి 300 అనే వాల్యూని అసైన్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఓన్లీ b ఆబ్జెక్ట్ కే ప్రాపర్టీ యాడ్ చేసిన ఏ ఆబ్జెక్ట్ కూడా ఈ ప్రాపర్టీ యాడ్ అయ్యింది. ఆబ్జెక్ట్ b లో చేసిన చేంజెస్ అనేవి ఆబ్జెక్ట్ a కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇలా ఎందుకంటే ఈ బోత్ a అండ్ b అనేవి ఒకే మెమరీ అడ్రస్ లో ఉన్న ఆబ్జెక్ట్ కి పాయింట్ అవుతున్నాయి కనుక ఆబ్జెక్ట్ a లో చేంజెస్ చేసిన b లో చేంజెస్ చేసిన ఈ 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇలా జస్ట్ ఇస్ ఈక్వల్ టు యూజ్ చేసి కాపీ చేస్తే ఆబ్జెక్ట్ బై రిఫరెన్స్ కాపీ అవుతుంది. ఇలా ఇక్కడ రిఫరెన్స్ తో కాకుండా సపరేట్ గా కాపీ చేయడానికి ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనే మెథడ్ ని యూజ్ చేయొచ్చు. బట్ ఇది షాలో కాపీ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెక్స్టెడ్ ఆబ్జెక్ట్ ఉంది. p అనేది నెస్టెడ్ ఆబ్జెక్ట్ అయితే విత్ ప్రాపర్టీస్ i 500 అండ్ o 600. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ లో ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది p ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ డాట్ అసైన్ యూస్ చేస్తే ఈ టాప్ లెవెల్ ప్రాపర్టీస్ అనేవి సపరేట్ గా కాపీ అవుతాయి. బట్ ఈ నెస్టెడ్ ఆబ్జెక్ట్ అనేది రిఫరెన్స్ తో కాపీ అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఏ ఆబ్జెక్ట్ విత్ ప్రాపర్టీస్ k 100, m 200 అండ్ p. ఈ p అనేది ఇంకొక ఆబ్జెక్ట్ విత్ వాల్యూ i 500, o 600. ఇది p ఆబ్జెక్ట్ అండ్ ఇది ఏ ఆబ్జెక్ట్. సో ఇది మెయిన్ ఆబ్జెక్ట్. ఈ మెయిన్ ఆబ్జెక్ట్ లోపల ఈ p అనేది సపరేట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ డాట్ అసైన్ యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్ a ని b లో కాపీ చేస్తే మెయిన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ k 100 అండ్ m 200 ఈ టాప్ లెవెల్ ప్రాపర్టీస్ సపరేట్ గా కాపీ అవుతాయి. బట్ స్టిల్ ఈ నెస్టెడ్ ఆబ్జెక్ట్ అనేది బై రిఫరెన్స్ కాపీ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ b. ఈ p కూడా సపరేట్ గా ఇండిపెండెంట్ గా కాపీ అవ్వాలంటే we need to use డీప్ కాపీ. కంప్లీట్ ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్ ని కూడా కాపీ చేయాలంటే డీప్ కాపీ యూజ్ చేయాలి. అది ఎలా చేయొచ్చు అండ్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్, స్ప్రెడ్ ఆపరేటర్, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా అప్కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.